హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాగ్స్ విత్ దుర్గా. ఇవాళ వచ్చేసి మన ఛానల్లో కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దోశలోకి కానీ రైస్లోకి కానీ ది బెస్ట్ అని కూడా అనొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసేసుకోవాలి. ఆయిల్ కొంచెము హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసాను. పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్లు పల్లీలు అయితే వేసేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత వాటినైతే ఇలా లైట్గా కొంచెం చిటపిటలాడతాయి ఇవి కూడా కొంచెము. అయితే ఆ పల్లీలని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, టమాటాలు అయితే ఇక్కడ నేను 5 యూజ్ చేశాను. తర్వాత ఒక గుప్పెడు దాకా కొత్తిమీర ఫ్రెష్ది సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటాలు, కొత్తిమీర, కొంచెం చింతపండు వేసేసుకొని దీంట్లో కరివేపాకు కొంచెం వేస్తే టేస్ట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం చింతపండు వేసేసుకొని ఇలా బాగా గంటెతోటి అయితే కలిపేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించేసుకోవాలి. ఈ 10 నిమిషాల్లో బాగా మగ్గిపోతాయి. చూడండి, ఈ విధంగా అయితే మగ్గి ఉంటాయి చూడండి. తర్వాత గంటెతోటి బాగా కలిపేసేసుకొని టమాటాలు అనేవి మెత్తగా అయితే సరిపోతుంది. అప్పుడు మనం ఇంకా వీటినైతే చల్లారనిచ్చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవడమే. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉడకాలి. ఇంతే. తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం పదండి. ఫస్ట్ మిక్సీ జార్ తీసేసుకొని పల్లీలు, కొంచెం జీలకర్ర ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి వీడియోలో, ఆ విధంగా అయితే. నేను ఇక్కడ ఈ పచ్చడిలో చిన్నులపాయలు అయితే అసలు యూజ్ చేయలేదు. జీలకర్ర, పల్లీలు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీరది ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి, అది వేసేసుకొని కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ, సగం ఉల్లిపాయ అయితే వేసాను. కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. పల్స్ మోడిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతే. ఇలా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. దీనికైతే పోపు పెట్టేసుకోవడమే. మరీ మెత్తగా రుబ్బితే అసలు టేస్ట్ బాగుండదు. ఒకసారి ఇలా అయితే రుబ్బి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పోపులోకి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇంతేనండి పోపుకి. ఇంకేం వేయలేదు. నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు, నేను స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. ఆ తాలింపు ఇట్లా వేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి.